ఇక్కడ వాళ్ళు వచ్చి ఒక మొమెంటో తీసుకుంటే దాని విలువ ఎంత తక్కువైనా కూడా ఉంది, మరి వాళ్ళు మరింత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరందరూ చక్కగా చదివించుకోవాలని అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ సహకారం ఎప్పుడు కూడా మా అందరికి కూడా జగనన్నకు మన చిన్నారులని ఆశ్రయించడానికి, మన చిన్నారులను ప్రోత్సహించడానికి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చేయడానికి కూడా ఒక ఆలోచనలో నేను. ఎందుకంటే అనేక కారణాల వల్ల ఒక 20 రోజులు నేను కరెక్ట్గా రిజల్ట్స్ వచ్చేదానికి లేకపోవడం వల్ల స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయి చేయాలా వద్దా అన్న కూడా ఆలోచన ఉన్నప్పుడు ఇంకా ఈ సంవత్సరం చేసాం, మళ్ళీ సంవత్సరం బాగోదని ఒక 1 వీక్ 10 days లోపలే అనుకోని కార్యక్రమాన్ని సరే సండే చేద్దామని చెప్పిన తర్వాత తక్కువ టైంలో అయినా కూడా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ఈరోజు ఎందుకు నేను ఈరోజు చంద్రశేఖర్ సార్ గారిని ఈసారి పిలిచానంటే, పోయిన సంవత్సరం కూడా నాకు చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇంకొకసారి వచ్చారు. ఎప్పుడు నేను కనీసం నాకు తెలిసి ఒక్కసారి కూడా చంద్రశేఖర్ రెడ్డి సార్కి ఫోన్ చేసేసారి వీళ్ళని తగ్గించమని చెప్పలేదు. కేవలం మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సరావని పంపించి నేను చెప్పానని చెప్పు, లేదంటే ఒక లెటర్ ఇస్తేనే నాకు తెలిసి చాలా మందికి, కొంతమందికి అయితే చాలా తగ్గించాడు పరిస్థితిని బట్టి, చాలా మందికి నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ మంది విద్యార్థులకి సహాయం అందించాడు చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు. సార్కి చంద్రశేఖర్ సార్ చదువుతూ నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు, అటాచ్మెంట్ ఇలాంటి మామూలుగా చెప్పాను, కానీ సార్కి శాస్త్రాలు కూడా ఫోన్ చేశాను, చాలా మంది కూడా తగ్గించారు. కానీ ఒకసారి పోయినసారి ఇక్కడ వచ్చి నేను చెప్పకూడదు కానీ బాధేసి మాత్రం చెప్తాను, 10 మందికి ఉచితంగా చదివిస్తానని చెప్పి ఒక్కరిని పంపించాను. నేను 10,000 తగ్గారంటే లాస్ట్కి నేను ఏం చెప్పానంటే, సార్ మీరు తగ్గించకపోతే నేను కడతాను డబ్బులు ప్లీజ్ అంటే కూడా అలాగే చెప్పి లాస్ట్లో హాల్ టికెట్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా నిజంగా వాళ్ళకి గౌరవంగా ఇబ్బంది. ఎందుకంటే రేపు నుంచి సంవత్సరం పొడిగిత నా దగ్గర నుంచి ఫోన్ కాల్, సార్ ఇది తగ్గించండి, అది తగ్గించండి, అది తగ్గించండి అని వస్తానే ఉంటే, అయినా కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళు చేసిన మంచి పనికి వాళ్ళు మరోసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం కూడా ఈసారి మున్సిపల్ స్కూల్ చాలా బాగా చేసినాయి. దాదాపు ఒక స్కూల్లో 10 నుంచి అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ఈ మధ్య టీవీలో చూసారు మన కేఆర్ఆర్ స్కూల్ నెల్లూరు నుంచి సీట్లు లేవు క్లోజ్ చేయడం నిజంగానే ఒక మంచి పరిణామం. నిజంగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఈ రోజు అడ్మిషన్స్ లేవు అయిపోయినాయి అనే పరిస్థితికి వస్తుంది అంటే చాలా సంతోషం. అది నాకు తెలిసి గవర్నమెంట్ ఒక గొప్పతనం కాదు, ఎవరు గొప్పతనం కాదు, అది గొప్పతనం ఎవరన్నా ఉందంటే అక్కడ ఉన్న టీచర్లు. వసతులు లేకపోయినా కూడా, టీచర్స్ తక్కువైనా కూడా కష్టపడి చదివి పాస్ అయిన విద్యార్థులది గొప్పతనం. ఎందుకంటే ఏదైతే ఒక బ్యాచ్ బాగా చదివి ఎక్కువ మంది పాస్ అవుతారు, వచ్చే సంవత్సరం ఎక్కువ మంది చేరేదానికి స్కూల్ అవకాశం ఉంది. కాబట్టి ఆ గొప్పతనం ఏదైనా ఉందంటే నెల్లూరు మున్సిపల్ స్కూల్ టీచర్స్ అందరికి కూడా ఆ గొప్పతనం ధన్యవాదాలు, హెడ్ మాస్టర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలోనే సార్ 10 వచ్చినాయి, 9.8 కూడా చాలా మందికి వచ్చినాయి. అలాగే ఈ ఒక కార్యక్రమం పెట్టడం కేవలం మన వంతు ఒక చిన్న ప్రోత్సాహం అంతే. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ట్యాప్ వెనకరించి మీరు బాగా చదువుకోవాలని ఒక ప్రోత్సాహం మా తరపు నుంచి ఉండాలి. మేము ఉన్నాము, ఏదైనా అవసరమైనా కూడా అందరూ కూడా ఖచ్చితంగా మేము అందరూ కూడా అండగా ఉంటాం అనే ఒక చిన్న భరోసాకి ఈ కార్యక్రమం చేయడం తప్ప ఇంకోటి దేనికి కాదని చెప్పి తెలియజేస్తున్నాం సార్. చాలా సార్లు మేము గవర్నమెంట్ ఎడ్యుకేషన్ గురించి మన శాసనసభలో కూడా నేను మాట్లాడటం జరిగింది, చాలాసేపు మాట్లాడాను. ఈరోజు దేశం మొత్తం, మన భారతదేశం మొత్తం మీద కూడా ఎంత తేడా ఉంటుందంటే, కేంద్ర విద్యాలయం మీ అందరికీ కూడా తెలుసుంటుంది, అది కూడా ఒక గవర్నమెంట్ స్కూలే. ఈరోజు మన మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, అవి కూడా గవర్నమెంట్ స్కూలే. కానీ సంవత్సరానికి నాకు ఒక 100 వస్తాయి కేంద్ర విద్యాలయంలో సీట్ ఇప్పించండి అని చెప్పి. కానీ ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని రాదు. కారణం ఏంటంటే, కేంద్ర విద్యాలయంలో ఒక్క విద్యార్థి మీద దాదాపు నాకు తెలిసి 14,000 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అదే మామూలు స్కూల్ మీద 300 రూపాయలు కూడా ఖర్చు పెట్టదు. అంత తేడా. అంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా మంది ఏమనుకుంటారంటే, గవర్నమెంట్ స్కూల్స్ మంచి స్కూల్స్ కాదు, దాంట్లో
ఏమీ లేవు అని. కానీ ఒక సమానమైన విద్య అందరికీ ఉండాలంటే ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం కూడా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ వాళ్ళే రన్ చేస్తున్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరూ దాంట్లో ఆరాటపడుతున్నారు. కారణం ఏంటంటే వసతులు ఉన్నాయి. ఆ స్కూల్కి వెళ్తే 100% టీచర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉంది, బెంచెస్ ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆ స్కూల్స్ చేస్తున్నాం. కానీ ఈ రోజు మున్సిపల్ స్కూల్కి మనం వెళ్ళామంటే కనీసం పోయినసారి యాక్ట్ అనే వాళ్ళు బెంచెస్ లేకపోతే చాలా స్కూల్స్ లో బెంచెస్ లేవు, చాలా దాంట్లో టీచర్స్ లేవు. ఈ విధంగా లేరు కాబట్టి ఆ స్కూల్స్ లో తగ్గుతా ఉన్నాయి. కానీ ఆ కొరత అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మొదటి దృష్ట్యా, ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా విద్య వల్ల చదువుకుంటే ముందుకెళ్తాం అని ప్రతి ఒక్కరు చెప్తాం. కానీ దాని మీద ఎవరు శ్రద్ధ తీసుకోరు. కల్పిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని బాగుంటాయి. మీకు ఓటేసే హక్కు లేదు కాబట్టి చిన్నపిల్లలందరికీ కూడా స్కూల్స్ అనే ఎవరు పట్టించుకోవట్లేదు. నిజంగా మీ అందరికీ కూడా గవర్నమెంట్ అందరి పిల్లలు కూడా మీరు కూడా ఓటేయండి, లేదంటే ఏదైతే మనకి వెళ్తాం బస్కి వెళ్తే హాఫ్ టికెట్ చిన్నపిల్లలు కలిగిస్తుందో మీ ఓటు హాఫ్ ఓటుగా పరిగణిస్తామని చెప్పినా కూడా ఈ రోజు ఇద్దరేస్తే ఒక ఫుల్ ఓటు కింద లెక్క అవుతుంది అని కూడా స్కూల్స్ బాగుపడతాయి. కాబట్టి ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు స్కూల్స్ అన్ని కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. మన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది, సార్ మనం హైదరాబాద్ తయారు చేసామంటున్నాం, తయారు చేసామంటున్నాం, కుప్పంకి వెళ్తే కనీసం స్కూల్లో మంచినీళ్ళు లేకుండా బాత్రూమ్లు లేకుండా ఉన్నారు సార్, ఫస్ట్ మీరు కుప్పంని తయారు చేసి ఒక మోడల్ గా తయారు చేయడం మన సాక్షాత్తు సీఎం గారిని అడగడం జరిగింది. కానీ చాలా సంతోషమైన పరిణామం ఏంటంటే ఈ రోజు అందరూ తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించాలనుకోవడం, ముఖ్యంగా ఆడపిల్లలందరినీ కూడా బాగా చదివించాలనుకోవడం ఇది మంచి పరిణామం. ఈ పరిణామంలో ఒక చిన్నది అందరూ మర్చిపోతున్నాం ఏంటంటే పోటీతత్వం. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ అందరినీ ఏంటంటే దయచేసి ఎవరితో పోల్చొద్దు. ఎవరికి ఎవరు గొప్ప కాదు, ఎవరికి ఎవరు తక్కువ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి లైఫ్ లో ఒకరు ఈ రోజు ముందుండొచ్చు, రేపు ఇంకొకరు ముందుండొచ్చు. అంతేగాని పిల్లల్ని మాత్రం దయచేసి వాళ్ళకి అన్ని మార్కులు వచ్చినాయి, మీకు ఇన్ని మార్కులు ఎందుకు వచ్చినాయి, వాళ్ళకి 10కి 10 ఎందుకు వచ్చినాయి, నీకు 9కి 9.8 ఎందుకు వచ్చినాయి, ఇంకా బాధ్యత అనేది ఎప్పుడు దయచేసి తల్లిదండ్రులకి మాత్రం. ఎందుకంటే ప్రెషర్ బిల్డప్ చేయొద్దు. 10th క్లాస్ లో బాగా చదువుతారు, అందరూ బాగా రావాలని, కానీ దయచేసి పిల్లల మీద మాత్రం ప్రెషర్ అనేది పెట్టద్దు. ముఖ్యంగా పోటీ తత్వం అనేది పెంచాలి, కానీ పోల్చొద్దు. ఆ పిల్లడికి ఎంత వచ్చినాయి, వీళ్ళకి ఎంత వచ్చినాయి, వాళ్ళకి ఎంత వచ్చినాయి, వాళ్ళు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, డాక్టర్ సీట్ వచ్చింది అని చెప్పి పోల్చొద్దు మాత్రం దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎవరేమవుతారో ఎవరికి తెలియదు. 10వ క్లాస్ లో స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిపోయి ఉన్నారు, ఇంజనీరింగ్ ఆడికి వచ్చి ఇది కూడా అయిపోయిన ఉన్నారు. 10th క్లాస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు పెద్ద చదువు చదివి బాగా చదివి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక మహానుభావుడు జట్టి కృష్ణారెడ్డి గారు దానికి వెళ్ళాం మేము. ఆయన 10th క్లాసు ఫెయిల్ అంట. ఆయన ఒక పెద్ద వైద్యుడిగా ఈ రోజు ఎంతో మంది పేద ప్రజలు ఆరాధ్య దేవుడిగా ఈరోజు జట్టి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కాబట్టి అట్లాంటి పరిణామాలు కూడా ఉంటాయి. అన్నిటికన్నా గొప్ప ఏంటంటే ఎక్కడున్న పిల్లలందరూ కూడా మేము తెలియజేసి చెప్పేది ఒకటే, చదువు ఎంత ఇంపార్టెంటో మనం ఈ రోజున పరిస్థితుల్లో ఏదైతే తగ్గిపోతున్నాయో సంస్కారం, మంచితనం, నిజాయితీ అంతే ఇంపార్టెంట్. అది మనం నిజాయితీగా ఎదుర్కొన్న రోజు ఖచ్చితంగా పైకి వెళ్తాం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనం తప్పు చేయనప్పుడు, మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, తలెత్తుకునే బతకచ్చు, ఎవరికి తలదించాల్సిన అవసరం అంతకన్నా ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజున్న పరిస్థితులు అంతా ఫాస్ట్ కల్చర్ అయిపోయింది. ఏదైనా రేపు పొద్దునకే కావాలి, ఏది కూడా ఓపిక లేదు, మనకి వెయిట్ చేసే అవకాశమే లేదు. ఏదైనా కూడా రేపు పొద్దునకే మనం అయిపోవాలని. అలా కాకుండా పేషెన్స్ తో, ఓపికతో, మంచితనంతో, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ప్రేమించండి. తల్లిదండ్రుల కన్నా గొప్ప వాళ్ళు, తల్లిదండ్రుల కన్నా దైవ స్వరూపులు ఈ ప్రపంచంలో ఉండరు. కాబట్టి దయచేసి ఇప్పుడున్న పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, మంచి ఎత్తు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా ఇంకోటి ప్రధానంగా నేను చాలా కోరికలు ఇప్పుడు ఒకటి చెప్పారు, ఈరోజు చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్ హరికి, అఖిల్కి, సత్యకి, హాజీకి, అందరికీ ఇంకా అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ బాలాజీ సాయి శంకర్, ఎస్కే ఇమ్రాన్, ఎస్కే జవహర్, ఎస్కే జవహర్, పిఎంఆర్ మున్సిపల్ హై స్కూల్ రంగనాగిపేట, ఎస్కే
ఎస్కే సల్మాన్ ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్, జి వంశీ మున్సిపల్ హై స్కూల్ చిన్న బాలయ్య నగర్, సిహెచ్ శ్రీహరి ఏఎస్ఆర్ఎం హై స్కూల్ మూలపేట, పి సాయి ప్రసన్న ఎంసీహెచ్ఎస్ కర్నాలమిట, కె మేఘన వైవిఎం మున్సిపల్ హై స్కూల్ పప్పుల్ వీధి, పి విశ్వనాథ్ వైవిఎం మున్సిపల్ హై స్కూల్ బి విశ్వరాపేట, ఎండి మోహితి వేద సంస్కృత్ హై స్కూల్, ఎస్కే సోనియా ఎఫ్సి హై స్కూల్, మంజూర్ అహ్మద్. అందరూ కూడా వేదిక మీదకే ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఈఎన్ఎం హై స్కూల్ జెండా వీధి, ప్రసాద్ రెడ్డి ఆర్ఎస్ఆర్ఎం హై స్కూల్ మూలపేట, ఎస్కే షమి ఎంసీహెచ్ఎస్ కర్నాలమిట, ఎన్ ప్రశాంతి ఎంసీహెచ్ఎస్ కర్నాలమిట, బి వెంకట సత్య వైవిఎం మున్సిపల్ హై స్కూల్ పప్పుల్ వీధి, నిషాద్ విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, కమ్తం గాయత్రి విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, తర్వాత స్కూల్ జెండా వీధి,